మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల పర్యటన పులివెందుల ఆ పరిసర ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా అనేక మంది రైతులను పరామర్శించడం జరిగింది. అట్లాగే పొలాల్లోనికి వెళ్ళి రైతుల తాలూకా పంట నష్టాన్ని కూడా పరిశీలిస్తూ వారితో కూడా మాటామంతి మాట్లాడుతూ వారికి తరువాత ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తామో అనేటటువంటి చెప్పటం, అందరినీ పరామర్శించటం, ఈ విధంగా వెళ్తున్నటువంటిది 3 రోజులు పర్యటనలో సందర్భంగా ఇదంతా జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో మా ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా కావచ్చు ఇట్లాంటివి రైతు భరోసా కేంద్రాలను పెట్టి వాళ్ళకి ఏ రకంగా తోడ్పాటు పడాలో ఆ విధంగా పడ్డాము. అట్లాగే రైతులకు పంట నష్టం కలిగితే ఇమీడియట్గా అయ్యేటటువంటి దానికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి విధంగా చేసి ఉన్నటువంటిది అని గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధంగా ఆయన హయాంలో జరిగేది చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఒక ప్రామిస్ అయితే చేశారు ఈ సందర్భంగా రైతులకు సంబంధించి. ఆయన ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాట మీద నిలబడతారు, మాట తప్పడు అనేటటువంటి విధంగా అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది. మేము అధికారంలోనికి రాగానే రైతులకు 50,000 రూపాయలు రైతు కుటుంబానికి ఇస్తాము అని ఆయన మొట్టమొదట ప్రామిస్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే సబ్సిడీలు, ఇన్సూరెన్సులు ఇట్లాంటి వాటిని ఇవ్వలేదో అట్లాంటి వాటి అన్నింటినీ కూడా మన ప్రభుత్వం వచ్చాక 40 రోజుల్లోనే ప్రతి రైతుకు కూడా 50,000 రూపాయలను ఇస్తాము, అవన్నీ కూడా పూర్తి చేస్తాము అధికారంలోనికి రాగానే అని తొలి హామీ ఇచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది 2029 ఎన్నికలు కావచ్చు, లేదంటే ఏ జనరల్ ఎలక్షన్స్ వచ్చినా వాటికి ఉపయోగపడేటటువంటి విధంగా. ఇప్పుడు అధికారంలో లేము కాబట్టి మా పార్టీ తరపున ఎంతో కొంత సాయపడతాము అని ఆ రైతులకు జరిగినటువంటి నష్టం ఎక్కడెక్కడ జరిగింది వాటిని పరిశీలించి ఆ లిస్టులు తెప్పించుకొని పరిశీలించిన తర్వాత అవకాశం ఉన్నంతలో ఆర్థిక సాయం రైతులకు చేస్తాము పార్టీ తరపు నుంచి. కానీ మన వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏదైతే అనుకున్నామో, ఇప్పుడైతే ఏదైతే ప్రామిస్ చేశానో అదే మాదిరిగా రైతు కుటుంబానికి 50,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము అని ఈ విధంగా మొదటి ఎన్నికల హామీ, తొలి హామీగా ఇచ్చారు అని చెప్పుకోవాలి. నమస్తే. కామెంట్ చేయండి. నమస్తే.